ఒకప్పుడు ఫ్లైట్ ఎక్కడం అంటే అదో పెద్ద గొప్ప లగ్జరీగా ఫీల్ అయ్యేవాళ్ళు. ఎవరో కొద్ది మంది మాత్రమే ఎక్కే స్తోమత కలిగి ఉండేవాళ్ళు. అప్పట్లో ఫ్లైట్లో ఉండే స్టాఫ్ కూడా బెస్ట్ సర్వీస్ ఇచ్చేవాళ్ళు. మరి ఇప్పుడు అలా కాదు. ఫ్లైట్ ఎక్కడం పెద్ద విషయమే కాదు. బిజినెస్ పర్సన్స్, సెలబ్రిటీస్, కామన్ పీపుల్ అందరూ ఎక్కిస్తున్నారు. ఫ్లైట్ ఎక్కే వాళ్ళు ఎక్కువయ్యారు. ఫ్లైట్లు పెరిగాయి. ఫ్లైట్ రేట్లు కూడా పెరిగాయి. అంతా బాగానే ఉంది. మరి చాలామంది ప్యాసింజర్స్ ఫీల్ అయ్యేది ఏంటంటే ఫ్లైట్ రేటుకి తగ్గట్టుగా వాళ్ళ సర్వీసెస్ ఉండట్లేదు అని. ఇన్ఫామ్ చేయకుండా సడన్గా ఫ్లైట్ 2 to 4 hours డిలే అవుతుంది అంటారు. బోర్డింగ్ గేట్ మారిందంటారు. బోర్డింగ్ క్యూ ఎక్కువగా ఉంటుంది. అరేంజ్మెంట్ బాగోదు. కొన్ని ఫ్లైట్స్లో ఫుడ్ బాగోదు, సీట్స్ బాగోవు, ఏసీ పనిచేయవు. ఇలా ఏదో ఒక కారణం చేత ప్యాసింజర్స్ ఫ్లైట్ క్యాన్సిల్ చేసుకుంటున్నారు. 2023 సంవత్సరంలో ఫ్లైట్ క్యాన్సిల్ చేసుకున్న వాళ్ళు 2.5 లక్షలు ఉంటే ఈ 2024 సంవత్సరంలో ఫస్ట్ 3 monthsలోనే 10 లక్షల మంది ఫ్లైట్ క్యాన్సిలేషన్ చేసుకున్నారు. పోనీ సర్వీస్ ఎలాగో బాగాలేదు, కనీసం ఏవియేషన్ మార్కెట్ గ్రోత్ ఉందా అంటే లాస్ట్ ఇయర్ $300 million లాస్ ఉంటే ఈ సంవత్సరం $400 million కంటే ఎక్కువ లాస్ ఉందంట. మీకేమనిపిస్తుంది? కామెంట్స్లో చెప్పండి.